ఖైరతాబాద్ మహాగణనాథుడు ఎంత ఫేమస్సో బాలాపూర్ లడ్డు అంటే అంతే ఫేమస్. దేశవ్యాప్తంగా బాలాపూర్ లడ్డు ఆక్షన్ గురించి ఎదురు చూస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కొలను ఫ్యామిలీ ఈ బాలాపూర్ లడ్డుని కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం మనతో పాటు కొలను ఫ్యామిలీ సభ్యులు ఉన్నారు. చెప్పండి, లాస్ట్ టైము లడ్డుని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇయర్ ఆక్షన్లో పాల్గొంటున్నారా? పాల్గొంటున్నాను. ఎందుకంటే 24లో తీసుకొని ఆ లడ్డును దేశ ప్రధానికి ఇచ్చాను. దేశ ప్రధానికి కేంద్ర హోంశాఖ మంత్రికి అజిత్ దోవల్ కేంద్ర సెక్యూరిటీ అధికారి కూడా ఇచ్చాను. ఈసారి కూడా లడ్డూని తీసుకొని దాన్ని ఒక చారిత్రాత్మకం చేయాలి. బాలాపూర్ లడ్డును ఏదో ఇంట్లో పెట్టుకొని ఊరు వరకే పరిమితం కాదు, ఈ లడ్డును దేశవ్యాప్తం చేయాలని నా కోరిక. దేశవ్యాప్తంగా ఎవరైతే ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తారో, ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఎవరైనా దేశం కోసం ధర్మం కోసం పనిచేసి దేశం మంచి కోసం అభివృద్ధి చెందాలని, దేశ ప్రజలంతా కూడా జాతీయవాదం హిందుత్వవాదం పటిష్టం కావాలని కోరుకుని ప్రతి ఏటా కూడా కొలను ఫ్యామిలీ నుంచి మీరే లడ్డూని కైవసం చేసుకుంటున్నారు, లేదంటే మీ బ్రదర్స్ కైవసం చేసుకుంటారు. బయట వాళ్ళకు కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం? దేవుడి ప్రసాదం, ఎవరి అదృష్టం. నిజంగా కూడా లడ్డు రావాలంటే తలరాత ఉండాలి, అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఉన్న వాళ్ళకే లడ్డు వస్తుంది. ఇది ఇందులో స్థానికులు స్థానికేతర అంశం అస్సలు ప్రసక్తి లేదు. హిందూ ధర్మం కోసం దేశం కోసం ధర్మం కోసం జరిగేటువంటి పోరాటం ఇది. దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటి పరిస్థితి ఇది. కాబట్టి అక్కడ స్థానికేతర అంశం రాదు. ఎవరైనా భగవంతుని ఆశీస్సులు ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అది కొలన్ ఫ్యామిలీకి మీకు తెలుసు మేడం, గతంలో 1994 ఒక సాధారణ రైతు, మా కజిన్ బ్రదర్ మోహన్ రెడ్డి స్వర్గీయులు, ఒక చిన్న రైతు అసలు తన మదిలో గణేష భగవాని చేతిలో ఉన్న లడ్డుని వేలం వేయొచ్చని తపన రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. మేము కూడా మా కొలన్ ఫ్యామిలీ గర్విస్తూ ఉన్నాం. ఈనాడు ప్రపంచానికే రోల్ మోడల్గా బాలాపూర్ గణేష్ లడ్డు మా కొలన్ ఫ్యామిలీ ప్రపంచానికి రోల్ మోడల్గా నిలబడ్డది. ఇంతకంటే గౌరవం, ఇంతకంటే గుర్తింపు, ఇంతకంటే పేరు, ఇంతకంటే ఇంకేం కావాలి ఈ జన్మలో అని చెప్పి అంటున్నాను. కాబట్టి 480 రూపాయలతో మొదలైనటువంటి లడ్డు ఆక్షన్ లాస్ట్ ఇయర్ 31 లక్ష వరకు పాడారు. ఈసారి ఎంత వరకు బేర్ చేయబోతున్నారు? మేడం నేను ఏమంటున్నా, నేను పోయినసారి కూడా ఎంత వెళ్ళినా తీసుకోవాలనే సంకల్పంతో వచ్చాను. ఈరోజు కూడా ఇంట్లో దేవుడి మొక్కి వచ్చాను. అది లడ్డు 30 లక్షలు ఒక వేగి పోయింది. ఈసారి అది ఎంత వెళ్ళినా నేను దేశం కోసం ధర్మం కోసం సమాజం కోసం నేను లడ్డును పంపిణీ చేయాలనుకుంటున్నా, నా ఇంటి కోసం చేయాలనుకోవట్లేదు. కాబట్టి ఈసారి ఎంత వెళ్ళినా లడ్డును తప్పకుండా ఈ యొక్క అది 35 లక్షలు పోతుందా 40 పోతుందా ఎంత పోయినా స్వాధీనం చేసుకొని సిద్ధంగా ఉన్నాను. మీతో పాటు చాలా మంది కూడా ఉత్సాహంగా ఉన్నారు ఈ లడ్డూని కైవసం చేసుకోవాలని. ఆల్రెడీ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి లడ్డూని కైవసం చేసుకుంటున్నారు. సో కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఈసారి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేను తీసుకోవాలని ఒక సంకల్పంతో ఉన్నాను, దేవుడిని ప్రార్థిస్తున్నాను. నేనేమి అక్కడ జబర్దస్త్ లేదు, బలవంతం లేదు. కాకపోతే నాతో పాటు మా హిందూ బంధువులు ఎవరైతే వచ్చారో, కుక్కట్పల్లి నుంచి కానీ, కొడాలి మన శ్రీకాంత్ కానీ, మా శ్రీధర్ బాబు వాళ్ళ కుటుంబము, అదేవిధంగా మా కర్మన్ ఘాటు, మా యొక్క ఇక్కడ వనస్థలిపురం, ఇక్కడ శంషాబాదు, ఏ ప్రాంతంలో వచ్చిన వాళ్ళు చంపాపేట వాళ్ళు కూడా ఉన్నారు. ఈసారి కొలన్ ఫ్యామిలీ నుంచి మీరొక్కరే ఆక్షన్ లో పాల్గొంటున్నారా, లేకపోతే పోటీగా మీ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? నో మేడం, ఒకటి గుర్తుపెట్టుకోండి, మా కుటుంబంలో ఒక నిర్ణయం తీసుకుంటాం. మా వంశంలో ఈసారి ఒకరు పలానా వాళ్ళు వస్తున్నారంటే మేము వెనకకెళ్ళి ఆయన వెంబడి ఉంటాం. కానీ మా అల్లుళ్ళు అంటే మా కొలన్ ఫ్యామిలీ యొక్క అల్లుళ్ళు వాళ్ళు కూడా ఈనాడు ఈ పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. సో వాళ్ళ మామగా నేను వచ్చాను కాబట్టి వాళ్ళు కూడా డ్రాప్ అయ్యారు. సరే భవిష్యత్తులో చూద్దామని చెప్పి. కాబట్టి ఆ విధంగా ఒక అండర్స్టాండింగ్లో ఒక అవగాహనతోనే ముందుకు వస్తాం మేడం. కాంపిటీషన్ అయితే ఉంది కుటుంబంలో, అల్లుళ్ళు మామూలు ఎవరు? ఉన్నది. మా బిడ్డలే, మా అన్నల బిడ్డలు అందరూ కూడా మా అల్లుళ్ళు అన్నారు మొన్ననే, అరే మామ ఈసారి ఎట్లాగన్నా మేము తీసుకుంటాం, అది ఎంతన్నా కానీ అని చెప్పి అన్నారు. నేను అన్నారే మళ్ళీ నేను వస్తున్నా కదా, మీరు మనం పోటీ టీవీలో పేపర్లో మన కులం వంశంలోనే కాంపిటీషన్ తెలుస్తుంది కదా, అట్లా వద్దు అంటే సరే మామ మీరు ఎట్లా చెప్తా అట్లా అని చెప్పి అందరూ సహకరించి విత్డ్రా అయిపోయారు. ఎంతమంది పార్టిసిపేట్ చేశారండి? ఇప్పుడు 7-8 మెంబర్స్ ఆల్రెడీ డబుల్ పెరిగారు. అప్పుడేమో కాంపిటీషన్లో 4 ఉండే, ఈసారి కాంపిటీషన్లో 8-9 మంది ఉన్నారు. కాబట్టి పోటీ పెరిగింది. ఎందుకు పెరిగింది? బాలాపూర్ గణేష్ లడ్డు పొందినటువంటి భక్తాగ్రేసర్లకు అన్ని విధాలుగా దేవుడి ఆశీస్సులు వచ్చినాయి.
మేము కూడా దేవుడి ఆశీస్సులు పొందాలంటే లడ్డూని స్వీకరించాలి, లడ్డూని కైవసం చేసుకోవాలి, లడ్డూని దక్కించుకొని ఒక పూర్తి విశ్వాసంతో మంచి భక్తి భావనతో ఈనాడు ముందుకు వచ్చారు భక్తులు. కాబట్టి నేను మాకు వచ్చిన సంతోషమే, మాకు రాకున్న రేపు మా శ్రీకాంత్కి వచ్చిన సంతోషమే, ఇంకో మిత్రుడికి వచ్చిన సంతోషమే, ఇంకో సోదరుడికి వచ్చిన సంతోషమే. మేము దానికి కట్టుబడి ఉంటాం మేడం, అట్లేం లేదు. భగవంతుని ఆశీస్సులం కావాలి. ఇది బలవంతంగానో ఒకరి ఫోర్స్ వలన వచ్చేది కాదు. ఇది చూస్తున్నాం కదా, బాలాపూర్ లడ్డు అని అంటే కొలన్ ఫ్యామిలీ కైవసం చేసుకుంటుంది ప్రతి ఏటా. కానీ ఈసారి పోటాపోటీగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ లడ్డుకి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు పిఎస్కేకి గ్రూప్కి సంబంధించినటువంటి శ్రీకాంత్ ఉన్నారు. చెప్పండి, అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో పోటీ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. లడ్డు అంటేనే బాలాపూర్, బాలాపూర్ అంటేనే లడ్డు. సో మా టీము మేమందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఈసారి ఫస్ట్ టైం మేము బాలాపూర్ యాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ బాలాపూర్ లడ్డు తీసుకొని మోడీ గారి వరకు తీసుకెళ్లాలని మా ఆశయము. మోడీ గారితో పాటు తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి, మా అభిమానులు చిరంజీవి గారి దగ్గరికి కూడా తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. సో దైవ నిర్ణయంతో ఈరోజు మేము లడ్డు తీసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. ఎప్పుడైనా అనుకున్నారా బాలాపూర్ లడ్డు అంటే లక్షల రూపాయలు పలుకుతుంది, అంతకంటే ఎక్కువగా ఒక నమ్మకం, సిరి సంపదలు అన్నీ కూడా కలుగుతాయని మీరు అనుకున్నారా? ఎప్పుడైనా పార్టిసిపేట్ చేస్తాము అని? 2010 నుంచి నేను చిన్నప్పటి నుండి టీవీలో చూసేవానని, బాలాపూర్ లడ్డు యాక్షన్ జరుగుతున్నప్పటి నుండి. సో ఈరోజు మాకు దైవ అనుకూలం ఉంది. ఇక్కడ రావడం, పార్టిసిపేట్ చేయడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. సో నిన్న కూడా ఇక్కడ రావడం జరిగింది. నిన్న కూడా ఇది ఒక ధార్మిక క్షేత్రం లాగా ఉంది బాలాపూర్ అంటే. బాలాపూర్ ప్రజలు కానీ, ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కానీ చాలా సహాయంతో మేము ఇక్కడ ఇంత దూరం వచ్చాము. నిన్న కూడా మేము డబ్బు డిపాజిట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం మేము ఈ యాక్షన్లో పార్టిసిపేట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. 31 lakhs గత ఏడాది పోయింది. ఈసారి ఎంతవరకు మీరు రెడీగా ఉన్నారు? ఒకవైపు కొలన్ ఫ్యామిలీ కూడా మేము కూడా రెడీ అంటే రెడీ అంటున్నారు, ఏం చెప్తారు? సో ఇది డబ్బుతో వెలకట్టలేనిదండి బాలాపూర్ లడ్డు అనేది. సో దేవుడు దయ ఉంటే మేము ఈసారి ఖచ్చితంగా గెలుస్తున్నాం. మేము డబ్బుతో కాకుండా 30 లక్షలైనా, 35 లక్షలైనా, 40 లక్షల వరకైనా పాడడానికి సిద్ధంగా ఉన్నామండి. కన్ఫామ్గా లడ్డూనైతే కైవసం చేసుకుని వెళ్తామంటారు? తప్పకుండా అండి. ఈసారి మేము ఖచ్చితంగా గెలవాలని చూస్తున్నాము. ఫస్ట్ టైం ఈ బాలాపూర్ లడ్డుకి వచ్చింది కాబట్టి ఫస్ట్ టైంతోనే తీసుకెళ్లాలని చూస్తున్నాం. మేము మా ప్రయత్నం చేస్తున్నాం. చూసినాం కదా, బాలాపూర్ లడ్డుకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఆ లడ్డుని ఎవరైతే కైవసం చేసుకుంటారో వాళ్ళందరికీ సిరి సంపదలు కలుగుతాయని చెప్పేసి ఎంతో నమ్మకంగా ఇక్కడికి వస్తూ ఉంటారు. చూడడానికి ఇక్కడ ఒక కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఈరోజు ఈ లడ్డు ఆక్షన్ టైంలో అటు కొలన్ ఫ్యామిలీ ఒకవైపు ఉంటే, మరోవైపు దాదాపు 6 మంది ఒకవైపు ఉన్నారు. మేమందరం ఆ లడ్డూని కైవసం చేసుకుంటామని ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, బాలాపూర్.